పోలీసులు ఆ కార్యక్రమానికి విధించినటువంటి ఆంక్షలు చూసినట్లయితే మితిమీరినటువంటి ఇటువంటి ఆంక్షలు విధించేటువంటి హక్కు పోలీసులకు ఉందా? ఇటువంటి ఆంక్షలు విధించినటువంటి సందర్భంలో వాళ్ళకున్నటువంటి క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ని బట్టి, లేదు అంటే ఇతరత్ర కొన్ని చట్టాలు ఇచ్చినటువంటి వీటిని బట్టి ఎంత రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారా? పెట్టేటట్లయితే మరి గతంలో అధికార పార్టీ నిర్వహించినటువంటి మహానాడికి ఎటువంటి ఆంక్షలు లేకుండా లక్షల మందిని మరి అక్కడ మొబిలైజ్ చేసినప్పుడు అక్కడ లేనటువంటి ఆంక్షలు కేవలం విపక్ష నాయకులకి, లేదంటే ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి విషయంలోనే వస్తాయా? వచ్చేటట్టయితే ఇది పోలీస్ మాన్యువల్లో ఉందా, సిఆర్పిసిలో ఉందా, రాజ్యాంగం ఏం చెప్తోంది అనేది చూసుకున్నట్లయితే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అందరికీ తెలిసేటువంటి ఒక జడ్జిమెంట్ ఏదన్నట్లయితే వంగవీటి మోహనరంగ గారికి సంబంధించినటువంటి కేసు, హైకోర్టులో ఆయన వేసినటువంటి కేసు. సరిగ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ వేధిస్తూ వెంటాడుతూ వాళ్ళ అనుచరులను అరెస్టు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తుందో, సరిగ్గా 80వ దశకంలో రంగా గారు ఆయన అనుచరుల మీద కూడా ఇదే రకమైనటువంటి దాష్టికం ఆ రోజు జరిగింది. జరిగినప్పుడు ఆయన ఒక సమావేశం కోసం ఏర్పాట్లు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వనప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఇది ఒక రకంగా ఏంటంటే పోలీసులు తమకున్నటువంటి విచక్షణాధికారం అనేటువంటి పేరుతో మితిమీరినటువంటి ఆంక్షలు విధించడం అనేది ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. దీని మీద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. మనం అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాం. అయితే ఒకటేంటంటే సమావేశాలు అనేటువంటివి నిర్వహించేటప్పుడు పోలీసులకు కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. ఎందుకంటే సాంఘిక భద్రత అనేటువంటిది చాలా అవసరం. అందుకని 1861 పోలీసు మాన్యువల్ చట్టం ప్రకారంగా, అదేవిధంగా సిఆర్పిసి చట్ట ప్రకారం సెక్షన్ 30, 144 ఇలాంటివి ఇంపోజ్ చేయటం, తర్వాత ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి సంబంధించినటువంటి రూల్స్ 2000 ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా కొన్ని కట్టెలు చేయొచ్చు. తర్వాత మరి పోలీసులకు ఉన్నటువంటి సిఆర్పిసి అధికారాలు, ఇదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సెక్షన్ 107, 108, 109 సిఆర్పిసి కింద మాకు ఈ అధికారాలు ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా కూడా ఎవరి మీదైనా ఇవి ఇంపోజ్ చేస్తామంటే కుదరదు. అవేంటంటే వాటి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మాత్రమే మీరు వాటిని ఇంపోజ్ చేయాలి తప్ప వాటిని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అనేటువంటి దీన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు చెప్పాయి. అలా చేసినట్లయితే ఇవి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ బి శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి హక్కు, ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునేటువంటి హక్కు, జీవించేటువంటి హక్కు స్వేచ్ఛగా ఆర్టికల్ 21 వీటన్నిటినీ కూడా మీరు వైలేట్ చేసినట్టు అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని రెఫరెన్స్ కేసులు కూడా మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్కి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం ఆదేశాలతో కాకుండా ఏదైనా శాంతియుత సమావేశాలని చేయాలి అని విపక్షాలు కానీ ఇతరత్ర సంస్థలు కానీ అనుకుంటే వాటిని నిషేధించడం, ఆంక్షలు విధించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. మీరు వాటిని పూర్తిగా నిరాకరించలేరు అని చెప్తూ రామ్లీలా మైదాన్ కేసు 2012లో బాబా రామ్దేవ్ నిర్వహించినటువంటి ధర్నా మీద పోలీసులు ఇటువంటివే చేశారు. తర్వాత ఏంటంటే శాంతియుతంగా నిర్వహించే సభల మీద భద్రత పేరుతో ఈ రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదనేది పటేల్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రధానంగా ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వంగవీటి మోహన్ రంగారావు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన జూలై 15వ తేదీ 1985లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అని చెప్పిన సభ ఏర్పాటు చేసుకుంటే దానికి పోలీసుల అనుమతి తిరస్కరించినప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత దాంట్లో వాళ్ళు వాదించింది ఏంటంటే ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1B ప్రకారంగా ఉన్నటువంటి హక్కుల్ని వీళ్ళు కాలరాస్తున్నారు, రకరకాలైనటువంటి వంకలు చెప్పి అని చెప్పని ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ పిటిషను ముఖ్యంగా ప్రధానంగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ఈయనకి సంబంధించి ఇది జరిగింది. చేసినప్పుడు ఇందులో జరిగినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత పోలీసులు హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేటువంటి దీంతో వీళ్ళు ఎక్స్ట్రా రాజ్యం కింద వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్
పవర్స్ని ఉపయోగించుకుంటూ చేస్తున్నారని ఇందులో చాలా క్లియర్గా ఉన్నది ఏంటంటే పిటిషనర్ వి మోహన్ రంగారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జూలై రిఫ్యూజ్ టు పర్మిషన్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్బన్ విజయవాడ, ఆ రోజున ఆయన పేరు మిస్టర్ ఎస్కే వ్యాస్, ఆల్సో యాక్టింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇన్వోక్డ్ సిఆర్పిసి సెక్షన్స్ 107, 108 అండ్ 110, 133, 143, 145 టు డెనై పర్మిషన్. ఆ అనుమతిని ఆయనకు ఉన్నటువంటి క్వాసీ జ్యుడిషియల్ పవర్స్తో, ఎగ్జిక్యూటివ్ పవర్స్తో ఆయన దీన్ని డెనై చేస్తే దాని మీద కోర్టు చెప్పింది ఏంటంటే ఈ సింగిల్ బెంచ్లో ఉన్నటువంటి వారు ఎవరంటే జస్టిస్ కె జయచంద్రారెడ్డి అండ్ జస్టిస్ కె రామస్వామి, వీరు ఆ రోజున ఉన్నారు. దీన్ని చూసినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే కోర్ ఇష్యూ ఇందులో ప్రధానంగా సింపుల్గా చెప్పుకునేది కోర్ ఇష్యూ ఏంటి అన్నట్లయితే వెదర్ ఏ పోలీస్ ఆఫీసర్ డబ్లింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కుడ్ ఇంపోజ్ బ్లాంకెట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పీస్ఫుల్ పబ్లిక్ మీటింగ్ thereby infringing ఆర్టికల్ 19(1)d అంటే ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ అసెంబ్లీ, శాంతియుతంగా సమావేశమయ్యేటువంటి హక్కుని మీద ఆంక్షలు విధించడం అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా తనకు ఉన్నటువంటి అధికారాలతో చేయటం అనేటువంటిది కరెక్టేనా అంటే ది హైకోర్ట్ హెల్డ్ దట్ కంబైనింగ్ ది రూల్స్ హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ దట్ ఈస్ ఎస్పీ అండ్ ద క్వాసీ జ్యుడిషియల్ పవర్, ఒకవైపు పోలీస్ అధికారిగా ఎస్పీగాను మరొక వైపు క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఈ రెండింటిని వినియోగించి ఈ ఆంక్షలు విధించడం ఇట్ ఈస్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ పవర్, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు అని చెప్పారు. ఆల్ ఆర్డర్స్ అండ్ యాక్షన్స్ అండర్ దో సిఆర్పిసి సెక్షన్స్ వర్ డిక్లేర్డ్ అల్ట్రా వైరస్ అంటే బియాండ్ లీగల్ అథారిటీ అండ్ అన్సూటబుల్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఇమినెంట్ థ్రెట్, ఇది కోర్టు ఇచ్చినట్టు. సో ది కోర్టు క్వాష్డ్ దోస్ ఆర్డర్స్, మొత్తం పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నిటినీ కూడా మొత్తం క్వాష్ చేసేసింది, తోసివేసి కంప్లీట్ డెనయల్ తోసిపుచ్చి పర్మిషన్ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పింది. అది ఈ కేసులో రంగా గారి విషయంలో జరిగినటువంటి స్థూలంగా జరిగినటువంటి ఇది. సరిగ్గా ఇప్పుడు కూడా ఇంచుమించు అదే రకమైనటువంటి ఆంక్షలు, అదే రకమైనటువంటి పోకడలు, అదే రకమైనటువంటి అణచివేత విధానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి డెఫినెట్గా న్యాయస్థానాలు అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఫండమెంటల్ రైట్స్ని కర్టైల్ చేసేటువంటి వీటిని ఆమోదించదు. ఇంకా అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పారు, జమాయతే ఇస్లాం అదైతే సుప్రీంకోర్టు చాలా అత్యద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఇంపోజ్ చేశారో అటువంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇలా చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడైతే మనం చెప్పుకోదగింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున జనం కోసం ఫైట్ చేసినటువంటి నాయకుడు రంగా గారు, ఇలా ఆయన సభలను కూడా ఇదే రకంగా చేసినప్పుడు కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మితిమీరినటువంటి అధికారాలతో ఆంక్షలు విధించాలి అనుకుంటే కోర్టులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించవు అనేది స్పష్టంగా గ్రహించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.